హలో అందరికీ. పెసలతో వడ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా ఒకరోజు నైట్ ఒక గ్లాస్ పెసలు తీసుకొని నీళ్ళలో నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకున్న పెసలను మరుసటి రోజు పొద్దున్న బాగా క్లీన్ చేసుకోవాలి. వడ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలను చూపిస్తాను. పెసలను అయితే ఇలా బాగా క్లీన్ చేసి పెట్టుకున్నాను. కట్ చేసుకున్న 1 ఆనియను, 2 పచ్చిమిర్చి, కొద్దిగా జీలకర్ర, అల్లము, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా ఉప్పు, 1/2 టీ స్పూన్, కొద్దిగా బేకింగ్ సోడా, కొత్తిమీర కొద్దిగా, 1 టీ స్పూన్ బియ్యం పిండి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్. తయారు చేసుకునే విధానాన్ని చూపిస్తాను. పెసలను నీళ్ళంతా వంపేసి ఇలా ఒక గ్లాస్ తీసుకున్నాను. వీటిని ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీలోకి అయితే వేసుకోవాలి. కొత్తిమీర, జీలకర్ర, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు, అల్లము వేసి మిక్సీ పట్టుకోవాలి. మెత్తటి పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా బాగా మెత్తగా ఉండాలి. ఇలా మిక్సీ పట్టుకున్న పిండిని ఒక బౌల్లోకి వేసుకుంటున్నాను. ఈలోపు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేడి చేసుకుంటున్నాను. ఇందులోకి బియ్యం పిండి 1 టీ స్పూన్, కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు, ఉప్పు, బేకింగ్ సోడా వేసి బాగా కలుపుకోవాలి. పిండి మరింత లూజ్గా కూడా ఉండకూడదు. అసలు వాటర్ యూజ్ చేయకూడదు. కొద్దిగా పిండి తీసుకొని ఇలా వడలాగా చేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత ఇలా ఒక్కొక్కటిగా వేసుకోవాలి. గ్యాస్ అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. వడలు వేసుకున్న తర్వాత గ్యాస్ని హై ఫ్లేమ్లో పెట్టుకోండి. కడాయిలో మరీ ఎక్కువగా వేయకుండా 4 నుంచి 6 వరకు వేసుకోవచ్చు. అవి టర్న్ చేసుకోవడానికి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇలా కాలిన తర్వాత ఒక్కొక్కటిగా ఇలా టర్న్ చేసుకోవాలి. గ్యాస్ని హై ఫ్లేమ్లో పెట్టుకోండి. వీటిలోకి కోకోనట్ చట్నీ చాలా బాగుంటుంది. బ్రేక్ఫాస్ట్లోకి చాలా బాగుంటుంది. ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత ఒక జాలీతో వీటినైతే పక్కకు తీసుకోవాలి. ఒక పేపర్ మీద వేసుకోవాలి. ఆయిల్ అంతా అబ్జర్వ్ చేసుకుంటుంది పేపర్ మీద వేసుకుంటే. మరోసారి కూడా అలాగే వడలు వేసుకోవాలి. ఇలా కొద్దిగా కాలిన తర్వాత టర్న్ చేసుకోవాలి. ఇలా వేగిపోయిన తర్వాత అలాగే గ్యాస్ ఆఫ్ చేసుకొని తీసుకోవాలి. పెసలతో వడ రెడీ అయిపోయింది. ఒక గ్లాస్ పెసలకి ఎన్ని వడలు వచ్చాయో మీరే చూసేయండి. హెల్దీ అండ్ టేస్టీ పెసల వడ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.